మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఆఖరి శ్రావణ మంగళవారం. ఈరోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 1 గంటలో మీ దశ తిరిగిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. జాతక దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు ఉన్న సమస్యలు, కష్టాలు పోతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్ళు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కలకలలాడుతూ ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళగౌరీ వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తరం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ. మంచి భర్త రావాలని, అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారములు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజించాలి. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం. అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వటం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాని పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయినాలు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపు బొట్టు వాయినములు ఇవ్వవచ్చును. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఈ నెలలో వచ్చే అన్ని వారాలలో ఉపయోగించాలి. వారానికొక్క కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిపోయిన తర్వాత వినాయక చవితి పండుగ పెదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. ఈ గౌరీ పూజకు ఎర్రని పువ్వులు, పచ్చని పువ్వులు, గులాబీలు, చామంతి, ఉత్తరాయణి, తంగేడు పువ్వులు తప్పనిసరిగా వాడాలి. నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితము, కుటుంబ జీవితం బాగుంటుంది. ఈరోజు తప్పకుండా తులసి అమ్మవారిని మరియు గోమాత పూజ కూడా చేసి గోమాతకు తోచిన ఆహారం పెట్టి 3 ప్రదక్షిణాలు చేయాలి. పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది. వాళ్ళల్లో ఇంటి పెద్ద అయిన సింహాచలం ప్రతిరోజు శివ పూజ చేస్తూ తనకు ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ల నుండో పూజలు చేస్తూ తన బాధను శివయ్యకు వెళ్ళబుచ్చుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుణ్ణి గమనించిన పార్వతీదేవి శివుడితో, స్వామి, అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. ఆ భక్తుణ్ణి కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుణ్ణి కరుణించి పేదరికం మాపి ధనవంతుణ్ణి చేయకపోతే ఊరుకోను అంది. శివుడు మళ్ళీ నవ్వి, దేవి, నీ కోరిక కాదనలేను గాని జరగబోయే విపరీతాలు నువ్వు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే గాని కర్మ పరిపక్వం చెందదు అన్నాడు. పార్వతీదేవి అయినా వినలేదు.
పట్టుపట్టింది. శివుడు ఇక కాదనలేక, దేవి నీ కోరిక ప్రకారం అతడిని ధనవంతుణ్ణి చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజూ గమనిస్తూ ఉన్నాను, ఎందుకు అలా సేవలు చేస్తున్నావు ఆ శివుడికి? భోలా శంకరుడు అన్నారు గాని ఎప్పుడైనా కరుణించాడా? వృధాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి, అది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సింహాచలంకి ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోయింది. ఎన్నో కోరికలు మనసులో మెదిలాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చెయ్యాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఆమె భర్తను ఏమిటి, ఏం జరిగింది అని అడిగితే జరిగింది చెప్పాడు సింహాచలం. దాంతో ఆవిడకు వజ్రం మీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు ఎకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యను బయటకు గెంటి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి, దాని వెలుగులు చూసి, నాకు ఇవ్వు, నేను తాగాలి, జూదమాడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయింది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒకటి వేశాడు. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు సింహాచలం. అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు కొడుకు. అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలను చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగించాడు రాజు. అప్పుడు శివుడు, చూసావా పార్వతి, ఏమి జరిగిందో? ఒక రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలను బలిగొందో. ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికీ దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చటం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో, ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేని వాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు కనిపించిన అర్హత లేకపోవటం చేత తొందరగానే పతనమవుతాయి. పేదవాడు మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్య బిడ్డలను చంపాడు. భార్య గయ్యాలి అయింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దానిని బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చెను. ఈరోజు మంగళగౌరి వ్రతం చేస్తారు గనుక మంగళగౌరి వ్రత కథను వింటే చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి శివపార్వతులకు ప్రణయ కలహం వచ్చింది. మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనటం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేనిఛాయ కోసం తపస్సు చేసింది. ఆ తపస్సు ద్వారా గౌరవర్ణాన్ని పొందింది. గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం. ఆ విధంగా గౌరవర్ణంలోనికి మారటం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది. ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు. అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయటం ఆచారంగా వస్తుంది. శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ కథను విందాం. ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, అన్న, మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత, ఆది పరాశక్తియే మంగళ గౌరీదేవిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళ గౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళ వారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ మంగళ గౌరిని పూజిస్తూ
శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు. మంగళ గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిస్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యము. చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వెయ్యబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా అంది, అయితే మహాత్మా, సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజెయ్యి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు. ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు రాజదంపతులు. జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఒకచోట అలసటతో కింద పడిపోయింది. జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను, కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు, దీర్ఘాయువు వైదవ్యము కల కన్య కావాలా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది. దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడా దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగువేచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి రాజును శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడి పేరు శివుడు. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది. దానికి రాజు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోనికి ప్రవేశించారు. ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో.
జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు, అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుషుడు అన్న సంగతి మేనమామకు తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరూ ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి, శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాన్ని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘట్టంలోనికి ప్రవేశించాక, అంటే ఆ కుండలోనికి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. సుశీల అలాగే చేస్తుంది. సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది. తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణములో భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా, అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమని చెప్పినది. కాబట్టి ద్రౌపది, మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు తన గొప్పతనాన్ని అందరితో పాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు శ్రీ మహావిష్ణువు శ్రీ భూనీల సమేతముగా, పరమశివుడు పార్వతీ గంగా సమేతముగా, బ్రహ్మదేవుడు శ్రీవాణి సమేతముగా విచ్చేశారు. ఇక దిక్పాలకులు, ముక్కోటి దేవతలు, సకల లోక వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేశారు. వారి ఆగమనంతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతీదేవి ఇంద్రునితో, నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమణులు ఉన్నారని విన్నాము. వారితో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయిస్తే అది చూసి మేమంతా కూడా ఆనందిస్తాము కదా అని అడుగగా, ఇంద్రుడు తక్షణమే ఊర్వశి, మేనక, తిలోత్తమలను పిలిచి నాట్య ప్రదర్శనలు ఇప్పించాడు. వారు నిత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియజేయమని కోరాడు. అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరించింది. అనంతరం లక్ష్మీ నారాయణుల పాద పద్మములకు వాణి పద్మజులను సేవించి సభికులకు అభినందనం చేసి సరస్వతీ భరతభూషణులను స్తుతించి నాట్యం మొదలుపెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా కూడా ముగ్ధులు అయ్యారు. రంభ నాట్య కౌశల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీదేవి నవరత్న ఖచిత బంగారు గండ మెండేరాన్ని, లక్ష్మీదేవి బంగారు కడియాన్ని, సరస్వతీదేవి రత్న ఖచిత దండ కడియాన్ని రంభకు బహుకరించారు. ఇంకా చాలామంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు. రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ ఇంద్రుని వలన తనకు ఒక పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది. అది విన్న సభ సంధులందరూ కూడా
కరతాళ ధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందనవనానికి వెళ్ళాడు. ఆ వ్యవహారమంతా కూడా దేవగురువు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అంచుకోలేకపోయిన దేవగురువు నేరుగా నందనవనానికి వెళ్ళి సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రునిపైకి తన కమండలాన్ని విసిరిగొట్టాడు. అప్పటికి అతని ఆవేశం చల్లారకపోవటంతో దేవేంద్రుణ్ణి రత్న కిరీటం కిందకు పడేంతగా కొట్టాడు. ఇంద్రుడిని భూలోకంలో అడవిక బందిపోటుగా జన్మించమని శపించాడు. తన వలన ఇంద్రుణ్ణి శపించవలదని రంభ కోరినప్పటికీ బృహస్పతి వినకపోవటంతో రోషావేశభూరితమైన రంభ దేవగురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది. ఈలోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి ముగ్గురిని కూడా త్రిమూర్తుల వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఆ శాపాలు అందరూ అనుభవించవలసిందే అని తెలిసాక ఇంద్రుడు బోరున విలపించసాగాడు. దీనముగా వేడుకున్నాడు. ఇంద్రుని దుఃఖాన్ని చూసిన కరుణాపూరితుడైన విష్ణు భగవానుడు అతనిని ఓదార్చి తను భూలోకంలో అవతరించి శాప విమోచనాన్ని ప్రసాదించగలనని చెప్పాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీదేవి, స్వామి, గురు శిష్యులు ఇద్దరూ పరస్పర వివేక శూన్యులై శపించుకుంటే ఆ శాప విమోచనానికి మీరు భూలోకంలో అవతరించటం దేనికి? రామావతారంలో పడిన కష్టాలు చాలవా అని అడిగింది. అప్పుడు విష్ణువు తాను ద్వాపర యుగాంతంలో దుర్వాసుని శాపం వల్ల బాధితురాలైన ఓ గొల్లభామకు వరం ఇవ్వటమే కారణమని పేర్కొన్నాడు. అలా శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరించటం వెనుక చాలా కథలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. అలాగే ఈరోజు అమ్మవారు చేసిన చమత్కారాన్ని తెలిపే ఈ కథ వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను, నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణ ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు, దానికి మా నాన్న కుదరదంటాడు, అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను, మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది, నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను, ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు.
దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా, దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు.
అప్పట్నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రవర్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. ఒకరోజు శివుడు ఆనందంతో తన జడను విప్పి నాట్యం చేయసాగాడు. అలా నాట్యం చేస్తున్నప్పుడు శివ అనే స్త్రీ రుద్రుడి జడల నుండి పుట్టింది. శివ అనే స్త్రీ తపస్సు చేయడానికి నీలగిరి పర్వతాల మీదకు వెళ్ళింది. ఆ శక్తి చిరకాలం తపస్సు చేసి తన తపోశక్తి ద్వారా లోకాలన్నిటినీ కూడా మింగివేస్తానని శపథం పెట్టింది. ఇలా సంకల్పించిన ఆ శివ పంచాంగుల మధ్య నిలబడి కఠోరంగా తపస్సు చేయటం ప్రారంభించింది. ఈమె ఇలా తపస్సు చేస్తున్న సమయంలో రురువు అనే ఒక అసురుడు దేవతలపై దాడి చేశాడు. రురుడు బ్రహ్మదేవుడి వల్ల ఎన్నో వరాలు పొందాడు. మహా తేజస్వి బలవంతుడైన ఆ రురువు సర్వదేవ భయంకరుడు. కోట్లాది మంది దేవతల చేత సేవించబడుతూ విరజిల్లుతున్నాడు. ఒకనాడు రురువు తన సైన్యాన్నంతా కూడా తీసుకొని స్వర్గలోకం మీదకు దండయాత్రకు బయలుదేరాడు. కోట్లాది దానవ సైన్యం మూకుమ్మడిగా స్వర్గం మీదకు ఉరికింది. దేవదానవుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. మహాబలవంతులైన అసురుల ధాటికి దేవతలు ఎదురు నిలవలేకపోయారు. అదే అదునుగా రురువు సైన్యం దేవతల్ని తరిమికొట్టి వారి లోకాలన్నిటినీ కూడా ఆక్రమించాయి. దానవుల చేతిలో పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిన దేవతలు సరాసరి నీలగిరి పర్వతం మీదకి చేరుకున్నారు. అక్కడ దీక్షగా తపస్సు చేసుకుంటున్న శివశక్తి దేవతల్ని చూసి, సురులారా, ఎందుకు మీరిలా భయంతో వణుకుతూ ఉన్నారు? ఎందుకిలా పారిపోతున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు దేవతలంతా, అమ్మా శాంభవి, భీమా పరాక్రముడైన రురువు మమ్మల్నందరినీ కూడా ఈ స్థితికి తీసుకువచ్చాడు. వాడి ధాటికి తట్టుకోలేక మేమిలా పరుగులెడుతూ వచ్చాము అని, తల్లి నీవే మమ్మల్ని కాపాడాలి అని శరణు వేడుకున్నారు. దేవతల దీనాలాపాలు వినగానే ఆ శాంకరి ఒక్కసారిగా పెద్దగా నవ్వింది. అలా ఆ దేవి నవ్వుతూ ఉండగా ఆమె నోటి నుంచి ఎందరో అందమైన స్త్రీలు పుంఖానుపుంఖాలుగా ఆవిర్భవించారు. వారంతా పాశము, అంకుశము, శూలము లాంటి దివ్య ఆయుధాల్ని ధరించారు. వారంతా జయ జయ ధ్వానాలు చేస్తూ అట్టహాసాలు చేస్తూ కొందరు తెల్లని చీరలతో, మరికొందరు వివిధ రకాల రూపాలతో దేవి యందు నిల్చున్నారు. వారందరినీ చూసి, దేవతలారా, మీరేం భయపడకండి, మీరంతా నా శక్తి సైన్యం, వీరికి యుద్ధంలో తిరుగులేదు, ఎలాంటి వారినైనా అవలీలగా సంహరించగల వీరునులు వీరు అని చెప్పింది. దేవి మాటలు విన్న దేవతలకు ధైర్యం వచ్చింది. అంతలో దేవతల్ని తరుముకుతూ రురువు అతడి సైన్యం అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా కోట్ల కొద్దీ ఉన్న ఆ శక్తి సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాక్షసుల సైన్యం ఆశ్చర్యంలో ఉండగానే శక్తి సైన్యం వారి మీదకి విరుచుకుపడింది. దొరికిన వారిని దొరికినట్లుగా పట్టుకుని దారుణంగా వధించసాగింది. దేవి సైన్యం పరాక్రమాన్ని దానవులు తట్టుకోలేకపోయారు. కొద్దిసేపట్లోనే రురువు తప్ప అతడి సైన్యమంతా కూడా నశించిపోయారు. తన సైన్యమంతా కుప్పకూలటం చూసి రురువు తాపసీ విద్యను దేవతల మీద ప్రయోగించాడు. దానితో అంతా అంధకార బంధరమయ్యింది. అది గమనించిన దేవి తన దివ్యాయుధంతో రురువుని ఖండించింది. ఆ దెబ్బకు రురువు ప్రయోగించిన తాపసీ విద్య తొలగిపోయింది. దేవి ముందు తన ఆటలు సాగవని గ్రహించాడు రురువు. వెంటనే యుద్ధరంగం నుండి పారిపోయి పాతాళానికి చేరుకున్నాడు. దేవి కూడా అతడి కన్నా ముందే పాతాళానికి చేరుకుని అక్కడికొచ్చిన రురువు తలపై బాది అతడి చర్మాన్ని చీల్చి పాతాళం నుంచి పైకి వచ్చి పుష్కర పర్వతం మీద నిలిచింది. ఆ విధంగా రురువుని సంహరించిన దేవి ప్రశాంతంగా తిరిగి తన తపస్సు చేసుకోవడానికి ప్రయాణమయ్యింది. దేవతలంతా దేవి చేసిన మహోపకారానికి ఎంతో సంతోషించి ఆమెను పరిపరి విధాలుగా స్తుతించారు. తన జటాజూటం నుంచి ఆవిర్భవించిన శివశక్తి శివదత్తి
ఇంతటి ఘనకార్యం చేసిందని తెలుసుకున్న పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఎంతో దివ్యంగా శివ దూతను స్తుతించాడు. దీనినే శివదూతి స్తుతి అంటారు. ఈ విధంగా శివదూతి దేవిని జయ జయ ధ్వానాలతో శివుడు స్తుతించగా దేవి ఎంతో సంతోషించింది. పరమేశ, నీ మనసులో ఏముందో కోరుకో అని అడిగింది. అప్పుడు శివుడు ఆమెతో ఇలా అన్నాడు: దేవి, నేను చేసిన ఈ దివ్య స్తోత్రాన్ని ఫలశ్రుతితో సహా ఎవడైతే శ్రద్ధగా పఠిస్తాడో వాడికి నీవు దిక్కేయి కాపాడు. వాడు కోరిన వరాల్ని ప్రసాదించు. ఎవరు ఈ పుష్కరంలో ఉన్న పర్వతాన్ని ఎక్కి భక్తితో నిన్ను పూజిస్తాడో వాడు పుత్ర పౌత్రాభివృద్ధి, పశు సమృద్ధి పొందుగాక. నీ నుంచి వచ్చిన ఈ దివ్య అస్తవాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవాడు సకల పాపాల నుంచి విముక్తుడై ముక్తిని పొందుగాక. నవమి, అష్టమి, చతుర్దశి తిథుల్లో ఉపవాసం ఉండి ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. దేవి, పవిత్రమైన పుష్కర తీర్థంలో స్నానం చేసి ఈ స్తోత్రాన్ని పఠిస్తే నీ అనుగ్రహంతో అతడు బ్రహ్మలోక ప్రాప్తిని పొందాలి. ఈ స్తుతి ఎవరి ఇంట్లో వ్రాయబడి పూజింపబడుతుందో ఆ ఇంట చోర, అగ్ని భయాలుండవు. పుస్తకంలో ఉన్న ఈ స్తుతిని పారాయణ చేసిన వాడు సర్వజ్ఞులు చేసినట్లే, చరాచర జగత్తును సేవించినట్టే అవ్వాలి. బహుపుత్ర ధనాభివృద్ధి స్తోత్ర పారాయణ చేసిన వారికి లభించాలి. అదే నేను కోరే వరం దేవి అని అన్నాడు పరమేశ్వరుడు. పరమేశ, జనహితం కోసం నీవీ కోరిక కోరావు, తదాస్తు, నీవు అనుకున్నట్టే జరుగుగాక అని పలికి అంతర్ధానమయ్యింది దేవి. ఒకరోజు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న పార్వతీదేవి ఇంటికి వెళ్ళింది. పార్వతీదేవి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్ష్మీదేవి ఆ పరిసరాలన్నిటినీ కూడా పరికించింది. పార్వతికి లక్ష్మికి ఉన్నంత ఐశ్వర్యము లేదు, డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. లక్ష్మీదేవికి అనుకోకుండా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కలిగింది. భిక్షార్థి సక్వ యాతః అని చిన్న ప్రశ్న వేసింది. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటే బాగుండేది. కానీ లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా అంది. శివుడు ఆదిభిక్షువు కదా. లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తు పొడుపుగా వెటకారంగా మాట్లాడింది. పార్వతికి ఈ ప్రశ్న చాలా బాధ కలిగించింది. ఏ ఆడదైనా తనను ఏమన్నా అంతగా పట్టించుకోదు, సహిస్తుంది. కానీ తన భర్తను నిందిస్తే ఏమాత్రం సహించలేదు కదా. కానీ ఏం చేస్తుంది? ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని ఊరుకోనూ లేదు. ఏదో సమాధానం చెప్పాలి. ఏం చెయ్యాలి అని కొంచెం ఆలోచించింది. సుతను బలిమఖే అంది. బలి చక్రవర్తి చేస్తున్న యాగం వద్దకు అంటే యాగం దగ్గరకు వెళ్ళాడమ్మా అని సమాధానం. ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగిపోయింది. బలి దగ్గరకు వెళ్ళిన ముష్టివాడు తన భర్త శ్రీ మహావిష్ణువు. వామనావతారంలో ఆయన బలచక్రవర్తిని 3 అడుగులు నేల అడగటం లోక విదితమే. మా ఆయన కన్నా మీ ఆయనే దారుణం అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది. లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్ళీ ఏదో విధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయ్యింది. రెండో ప్రశ్న వేసింది. అమ్మా, మీ ఆయన ఈరోజు నాట్యం ఎక్కడ చేస్తాడు అని అడిగింది. మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తాడని లక్ష్మి మాటల్లోని అంతరార్థం. అప్పటికే ఆరితేరిన పార్వతీదేవి వెంటనే అందుకుంది. మన్యె బృందావనాంతే అంది. బృందావనంలో అనుకుంటానమ్మా అని ఆ మాటలకు అర్థం. బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు శ్రీకృష్ణుడు, శివుడు కాదు. మా ఆయనే కాదు, మీ ఆయన కూడా నాట్యం చేస్తాడు. ఎటొచ్చి మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. అంతేగాని మీ ఆయనలాగా అందరి ఆడవాళ్లను వెంట వేసుకొని నాట్యం చేయడు అన్నది పార్వతి మాటల్లోని అంతరార్థం. పార్వతి సమాధానం ఇంత పదునుగా ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంత పనయ్యింది. ఎలాగో కూడగట్టుకుంది. ఈసారి తనకు ఇబ్బంది లేని విధంగా మాట్లాడాలనుకుంది.
మీ ఏనుగు ముఖం వాడు ఏడమ్మా అని మరో ప్రశ్న వేసింది. లక్ష్మి కొడుకు మన్మధుడు చాలా అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు. మా అబ్బాయి చాలా అందగాడు, మీ అబ్బాయి మాత్రం కురీపి అని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం. ఆ మాటలకు పార్వతి చాలా నొచ్చుకుంది. కాకిపిల్ల కాకికి ముద్దన్నట్లు ఎవరి పిల్లలు వాళ్లకు ముద్దు. పార్వతి మెదడులో ఒక ఆలోచన తలుక్కుమని మెరిసింది. వెంటనే ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దాని వెంట వెళ్ళాడమ్మా, ఎక్కడున్నాడో తెలీదు అంది. మా అబ్బాయిది ఏనుగు ముఖమే, కానీ మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా అని పార్వతి సమాధానంలోని చమత్కారం. ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కలిగించింది. కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. ఈసారి జాగ్రత్తగా తనకు ఎదురు దెబ్బ తగలని విధంగా పార్వతీదేవికి దెబ్బ కొట్టాలనుకుంది. అటూ ఇటూ కాసేపు చూసింది. మీ వాహనం అదే ఆ ముసలి ఎద్దు ఎక్కడా కనబడటం లేదేంటమ్మా అని అడిగింది. మాది గరుడ వాహనం. విమానాల్లో వలె ఆకాశంలో తిరుగుతాం, మీరు నేలపై తిరుగుతారు. మీ వాహనం ముసలి ఎద్దు, అది కదల్లేదు మెదల్లేదు అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్ళం, మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపుగా లక్ష్మి అలా అడిగింది. ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు మాత్రం కాదు పార్వతీదేవి. అందుకే వెంటనే అందుకుంది. ఆవుల సంగతి, ఎద్దుల సంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా, పోయి మీ ఆయన్నే అడుగు అని అంది. చిన్న చురక అంటించింది. మా ఆయన నడిపే వాహనాన్ని మీ ఆయన మేపుతాడు, మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి మాటల్లోని ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయ్యింది. తిన్నగా జారుకుంది. నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేలాకోలంగా జరిగిన సంభాషణ. ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి లక్ష్మీ పార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని నరకబోయిన ఒక వ్యక్తికి అమ్మవారు ఎందుకు ధనాన్ని ఇచ్చిందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు సకల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు గనుక ఒక చెక్క దుంగను విగ్రహంలాగా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమే, కోరిన కోరికలను తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు ఆటవికులు. ఆ పూజారి అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది. కుంభ ఋషిలా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వాడి పేరు రాములు. వర్షం కురుస్తూ ఉండటం వలన రాములు నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనపడింది. వెంటనే గుడిలోనికి వెళ్ళాడు రాములు. ఎదురుగా చూస్తే పెద్ద దొంగ కనబడింది. వెంటనే రాములు ఆహా, వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి, ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకటం అదృష్టం అనుకుని ఆటవికులు పూజించే ఆ దుంగను కొట్టబోయాడు. వెంటనే ఒరేయ్ రాములు, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ. రాములు దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని విషాదకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో ఎవడ్రా దొంగ వెనుక దాక్కుని మాట్లాడుతుంది, రండి బయటకు అన్నాడు. అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి నేను అమ్మను, నన్ను కొట్టకు అని రాములతో అంది. దానికి రాములు అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు అమ్మవారు రాములు, ఇదిగో నీకు 100 బంగారు నాణేలు ఇస్తున్నాను, వీటితో బ్రతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాములు. అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు. ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది. ఏమిటి, అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయే ఆ బోయేవాడిని కరుణించిందా అని అనుకున్నాడు.
నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకపోతే నాకు కూడా అమ్మవారు ధనం ఇస్తుందేమో అని అనుకున్నాడు. వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకపోయాడు. కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది. అప్పుడు పూజారి, అమ్మా, ఎంత అపచారం చేశాను తల్లి, నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై, ఆ బోయవాడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి ఒట్టి కట్టె ముక్క అనుకుని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, అజ్ఞాని నరకబోగా నికరించాను అని నువ్వు కూడా అదే పని చేయబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నీవు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనమైపోయేవాడివి అని అమ్మవారు పలికింది. అప్పుడు పూజారి, అమ్మా క్షమించు, మరొక్కసారి ఇలాంటి పొరపాటు చేయను, దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా అమ్మ కరుణించి చూపు ఇచ్చి ఇలా చెప్పింది, నాయన, నేను రాములకి సంపద ఇచ్చానని నువ్వు పొరపాటు పడుతున్నావు. కారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుక్కే వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకుని భార్యను పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో 100 బంగారు నాణ్యాలు అని చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్డానం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తను అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణ్యాలు చూసి, నాన్న, అవి నాకు ఇవ్వు, నేను జూదమాడాలి, బాగా త్రాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. రాములు భార్యని, కొడుకును బయటకు గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. ఇంతలో భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకుని వచ్చి తల్లిదండ్రులను ఇద్దరినీ కూడా నరికివేసి ఆ బంగారు నాణాలు తీసుకుని వెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. కనుక మనకు ఏది కావాలో మనకు తెలియదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది, ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు. ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు. అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది, స్వామి, ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉన్నారు కదా, ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు, ఆపదలో ఉన్న వారికి ఎన్నడూ సహాయం కూడా చేయని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు? వారే ఎక్కువ ధనవంతులుగా ఎందుకు అవుతూ ఉన్నారు అని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు, పార్వతి, నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, మనం వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పదా అంటాడు. ఆ పార్వతీ పరమేశ్వర్లు ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి. పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివుడికి ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకు పడిపోతారు. కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది. కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి, నువ్వు ఇంకా విశాలంగా తయారవు, అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారు అని వరం ఇచ్చారు. పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఆమె శివుడితో, అదేంటి స్వామి, ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయమైంది, మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తూ ఉన్నారు? పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు? మీ లీల ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి అంటుంది. అప్పుడు శివుడు ఇలా అంటాడు, ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను. దేవి, ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పదా అంటాడు. పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరూ కూడా కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. స్వామి, ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నిటికన్నా
పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది. స్వామి, ఈ ప్రపంచంలో పాపాత్ములు అయిన మనుషులు, దుష్ట స్వభావం కలిగిన మనుషులు ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, సుఖవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అని పార్వతీదేవి స్వామిని మళ్ళీ ప్రశ్నిస్తుంది. అప్పుడు శివుడు, దేవి, నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని అంటాడు. విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరమిచ్చారు కదా. ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతిపెద్ద వృక్షంగా మారిపోయింది. ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది. మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతూ ఉన్నారు. వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోలేకపోతూ ఉన్నారు. వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోవటం లేదు. తమ నీచతత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలటం లేదు. చెరుకులోని గుణం ఏమిటి? తీయదనం అని అందరికీ తెలుసు. చెరుకు ఎప్పుడూ కూడా తనలో ఉన్న తీయదనాన్ని వదలదు. అలాగే మామిడిలోని గుణం ఏమిటి? పులుపు. దాన్ని కూడా అది ఎప్పుడూ వదలదు. అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు. చెడ్డ పనులు చేసేవారు, అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని, వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు. ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది, కానీ అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు. ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చింది లేదు, గూడు కట్టుకోనిచ్చింది కాదు. పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు. ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. వసంత ఋతువు రానే వచ్చింది. కొత్త కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది. అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది. ఆ పూర్తి అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలు ఇచ్చాడు. అందువలనే దాని అహంకారం ఆకాశమంతా ఎత్తుకు ఎగబాకింది. ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవుల్లో పెద్ద వృక్షాలన్నీ విరిగిపోవటం ప్రారంభమైంది. పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండటంతో ఆ తుఫానుకు తనను తాను రక్షించుకోలేకపోయింది. ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయింది. ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తూ ఉండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని, స్వామి, మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడూ చెప్తారు అని అడుగుతుంది. అప్పుడు స్వామి, పదపార్వతి, మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు. అలా వెళ్తూ ఉండగా వారికి మార్గం మధ్యలో ఆ విరిగిన పెద్ద వృక్షం కనిపిస్తుంది. అది చూసిన పార్వతీదేవి, స్వామి, మీ లీలలు ఎంత విచిత్రమైనవి. ఇది ఎంత సుందరమైన వృక్షం, ఎంత పెద్ద వృక్షం. ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు. అన్నిటికంటే పెద్దదిగా ఉంది, అన్నిటికంటే అందంగా కూడా ఉంది. ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే అది ఎంత అందంగా ఉండేదో. ఈ వృక్షాన్ని చూడండి, వేళ్లతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది. దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తారు. దేవి, ఈ ఇరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది. చాలా పెద్ద గాయం కూడా అయింది కదా. ఆ వృక్షమే ఇది. కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చానో నీకు గుర్తుందా? ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను. ఆ రోజు నేను ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది. ఈ వృక్షాన్ని నాశనం చేయటమే నా కర్తవ్యం. అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరం ఇచ్చాను. చూడుదేవి, ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైందో. ఈ వృక్షం అడవిలోనే అతిపెద్దదిగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు. అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తనపై గూడు కట్టుకోనివ్వలేదు. బాటసారులకు, యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు. నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది. అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి, చాలా పెద్ద పాపి. ఈ వృక్షం తన జీవితంలో ఎవరికీ ఏనాడు కూడా ఉపయోగపడలేదు. ఇది జీవితంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు. అందువలనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయటం నా ఆవశ్యకత. ఈ వృక్షం చాలా విశాలంగా మారినా దాని గర్వం వలన పతనమైంది. చివరికి విరిగిపోయింది. నేను కష్టపడకుండానే అదే నాశనమైపోయింది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు.
ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు. సుఖవంతమైన జీవితం జీవిస్తారు. నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను. ధర్మ మార్గంలో రావడానికి వారికి అవకాశం కూడా ఇస్తాను. అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనమైపోయిందో అదేవిధంగా పాపాత్ములు కూడా నాశనమైపోతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు. అదేవిధంగా మనుషులు కూడా తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనమవుతారని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, స్వామి, మీరు ఈ ముల్లోకాలకు నాథుడు. మీ లీల నాకు అస్సలు అర్థం కాలేదు. మీరు ఇచ్చిన వరంలో ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు. అదేవిధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంది అని అంటుంది. రాముడి పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. రామాయణంలో రావణుడు 3 లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు. కానీ తన మృత్యువును తనే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు. రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంలో మునిగిపోయి ఉన్నారు. అహంకారంతో ఎదుటివారి మనసులను నొప్పిస్తూ ఉన్నారు. పాపాలు చేస్తూ ఉన్నారు. పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడటం లేదు. వారు కొంతకాలం మాత్రమే సంతోషంగా సుఖంగా ఉంటారు. ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు. అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు. పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు. అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగే అంతం తప్పదు. వేళ్లతో సహా నాశనమైపోతారు. ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా. ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే. అందుకే మన పురాణాలు చెప్తూ ఉన్నాయి, నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని. అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఇవి శివుడు చెప్పిన మాటలు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. గంటలో మీ దశ తిరిగిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. జాతక దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు ఉన్న సమస్యలు కష్టాలు పోతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.